మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దేవతలలో ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన వస్తువులంటే ఇష్టం. వారికి ఇష్టమైన వస్తువులలో ఆయా దేవుళ్ళు నివసిస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఈ వస్తువులను భక్తి శ్రద్ధలతో పూజించటం వలన సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా కొన్ని వస్తువులంటే ఇష్టమని పండితులు అంటున్నారు. ఆ ప్రకారంగా దక్షిణావృత శంఖం, ముత్యాల శంఖం, ఏకాక్షి నారికేలం అంటే లక్ష్మీదేవికి మహాప్రీతి అని చెప్తున్నారు. ఈ వస్తువులను ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని పూజా మందిరంలో ఉంచి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ధనాన్ని కురిపిస్తుంది. ఈ వస్తువుల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. దక్షిణావృత శంఖం. ఈ దక్షిణావృత శంఖం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికి ఈ శంఖం అంటే ఎందుకు ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రం నుండి జన్మించింది. అలాగే శంఖం కూడా సముద్రం నుండి జన్మించినదే. దక్షిణావృత శంఖాలు చాలా అరుదుగా లభిస్తాయి. అలాగే ఈ శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరిగా భావిస్తారు. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రదేశాలలో ఈ శంఖాలు విస్తృతంగా దొరుకుతాయి. దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక. ఈ పవిత్రమైన శంఖాన్ని పూజా గదుల యందు ఉంచినట్లయితే అన్ని అరిష్టాలు మాయమైపోతాయి, సౌభాగ్యాల పంట దక్కుతుంది. భారతీయ సంస్కృతంలో దక్షిణావృత శంఖాన్ని ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు. దోషాలు ఉన్న శంఖాలు పూజకు పనికిరావు. పగిలినవి, విరిగినవి, రంధ్రాలు ఉన్నవి, పలుచగా ఉండేవి పూజకు పనికిరావు. ఈ శంఖం ఉండే ఇల్లు సిరి సంపదలతో భోగభాగ్యాలతో నిండుగా ఉంటుంది. ముత్యపు శంఖం. ముత్యపు కాంతితో మిలమిల మెరిసిపోతూ గుండ్రంగా ఉండే శంఖమే ముత్యపు శంఖం. ఈ శంఖం చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ శంఖాన్ని ప్రతి మంగళవారం నాడు ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశక ధనధాన్య సమృద్ధిం దేహి దేహి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ శంఖాన్ని పూజించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఏకాక్షి నారికేలం. ఏకాక్షి నారికేలాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఏకాక్షి నారికేలం అంటే ఒక కన్ను గల కొబ్బరికాయ అని అర్థం. సాధారణంగా దొరికే కొబ్బరికాయకు 2 కళ్ళు ఉంటాయి. కానీ ఈ ఏకాక్షి నారికేలానికి మాత్రం ఒకే ఒక్క కన్ను ఉంటుంది. ఇవి దొరకటం చాలా కష్టం. వేలాది కొబ్బరికాయల్లో ఏ ఒక్కదానికో ఇలా వస్తుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ చల్లి పద్మం ముగ్గుని వేసి దాని మీద ఈ ఏకాక్షి కొబ్బరి నారికేలాన్ని పెట్టి ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో ఎటువంటి చిన్న సమస్య కూడా రాదు, సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.